హంపి అంటే ఒక చారిత్రక ప్రపంచం. హంపి అంటే ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యం. హంపి అంటే సమస్త కళల సమ్మేళనం. హంపి అంటే రాయలవారి రాజరిక వైభవం. ఇక్కడి ప్రతి పర్వతం, ప్రతి నిర్మాణం రామాయణ కాలం నుంచి రాయలవారి కాలం వరకు గల విశేషాలను ఆవిష్కరిస్తుంది. ప్రతి ఆలయం చరిత్ర చెక్కిన శిలలతో అలరారుతూ ఉంటుంది. అలాంటి ఆలయాలలో ఒకటైన అచ్యుతరాయ ఆలయం ఈ వారం దివ్యక్షేత్రం. ఒకవైపున పర్వతాలు, మరోవైపున అపూర్వమైన నిర్మాణాలు, ఈ రెండిటి మధ్య నుంచి ప్రవహించే తుంగభద్ర హంపిని అందంగా ఆవిష్కరిస్తాయి. ఇక్కడి రాళ్లకు రాగాలు తెలుసు, సంప్రదాయబద్ధమైన నాట్యాలు తెలుసు. ప్రతి శిల్పం ఇక్కడి ఆస్థానంలో ఇప్పటికీ ఒక నృత్య కళాకారిణియే. అష్టదిగ్గజాల సాహిత్యం ఇక్కడి బండల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వారి కీర్తి ప్రతిష్టలు ఇక్కడి విశాలమైన వీధుల్లో ఊరేగుతున్నట్టుగా అనిపిస్తుంది. విద్యారణ్యుల వారు, హరిహరరాయలు, బుక్కరాయలు మొదలు హంపి తనని తాను మలుచుకున్న ఒక మహాశిల్పం మాదిరిగా కనిపిస్తుంది. హంపిలో ప్రతి రాయి ఒక రత్నమే. అది అపారమైన చరిత్రకు కళాత్మక తల్పమే. రామాయణంలోని పర్వతాలు ఒకవైపు, రాయలవారి నిర్మాణాలు ఒకవైపు అన్నట్టుగా హంపి కనిపిస్తుంది. ఇక్కడి నిర్మాణాలలో ప్రతి ఆలయము ప్రత్యేకమైనదే, విశేషమైనదే. హంపి అనగానే అందరికీ గుర్తుకొచ్చేవి విరూపాక్ష ఆలయం, విజయ విఠల ఆలయం. విశిష్టత పరంగా, విశేషాల పరంగా ఈ రెండు ఆలయాలు హంపికి రెండు కళ్లలాంటివని అంటారు. రాయలవారి చరిత్రను రాజగోపురాల దగ్గర నుంచి చెప్పే ఆలయాలు ఇవి. ఆయన కళాతృష్టను ప్రాకారాల దగ్గర నుంచి పరిచయం చేసే నిర్మాణాలు ఇవి. అందుకే హంపికి రెండు కళ్లుగా చెప్పుకునే ఈ ఆలయాలను ప్రతి ఒక్కరి కళ్ళు ముందుగా వెతుకుతాయి. ఆ తర్వాత హజారా రామాలయం, మాల్యవంత రఘునాథ ఆలయం, యంత్రోద్ధారక హనుమాన్ ఆలయం, ఇలా అనేక ఆలయాల సమాహారంగా హంపి కనిపిస్తుంది. ఆ వరుసలోనే మనకి అచ్యుతరాయ ఆలయం తారసపడుతుంది.
హంపీలోని అతిపెద్ద ఆలయాలలో అచ్యుతరాయ ఆలయం ఒకటిగా చెబుతారు. వైశాల్యం పరంగా, నిర్మాణ విశేషాల పరంగా అచ్యుతరాయ ఆలయం విస్మయానికి వీలైనంత దగ్గరగా తీసుకుని వెళుతుంది. హంపీలో ఎవరు అడుగుపెట్టినా అందం, ఆనందం, ఆశ్చర్యం, అపూర్వం, అద్భుతం అనే మాటలు వారి నోటి వెంట రాకుండా ఉండటం కష్టం. హంపి విజయనగర రాజుల కళావైభవం, ఆధ్యాత్మిక ఘనత, విజయనగర రాజులు ఇక్కడ నిర్మిస్తూ వెళ్లిన ఆలయాలలో అచ్యుతరాయ ఆలయం ఒకటి. ఈ ఆలయానికి గల అసలు పేరు తిరువేంగళనాథ ఆలయం. శ్రీ మహావిష్ణువు ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటూ ఉండేవాడు. అచ్యుతరాయలు నిర్మించడం వల్ల అచ్యుతరాయ ఆలయం అనే పేరు వచ్చింది. ఒకవైపు తుంగభద్ర పర్వళ్లు, మరోవైపున పవిత్రమైన పర్వతాల పలకరింపు, ఒకవైపు నుంచి ఇతిహాస ప్రధానమైన ఆనవాళ్లు, ఇంకొక వైపున విజయనగర రాజుల చారిత్రకపరమైన అడుగుజాడలు హంపీకి అన్ని వైపుల నుంచి విశిష్టతను, విశేషాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. అలాంటి హంపిలో అచ్యుతరాయల ఆలయం అలరారుతూ ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన అపురూపమైన ఆవిష్కరణ ఇది. 2 ప్రాకారాలు, 2 రాజగోపురాలు కలిగిన ఆలయం ఇది. ఆలయానికి ఇరువైపులా ద్వారాలుగా కూడా గోపురాలే కనిపిస్తాయి. అయితే అన్ని గోపురాలు దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. మొదటి రాజగోపురమే విజయనగర రాజుల కాలంనాటి కళలను, సంస్కృతిని మరోసారి పరిచయం చేస్తుంది. ద్వారానికి ఇరువైపులా చేసిన శిల్ప విన్యాసాలు మనలను ఒక పట్టాన ముందుకు కదలనీయవో. అచ్యుతరాయల అంకిత భావానికి తొలి నిదర్శనంగా ఇది నిలుస్తుంది. రాజగోపురంలో రాతి నిర్మాణం వరకు మాత్రమే మిగిలిపోయి కనిపిస్తుంది. లోపలికి అడుగుపెట్టిన తర్వాతనే దీనిని ఎంతటి విశాలంగా నిర్మించారనే విషయం అర్థమవుతుంది. లోపల ఇరువైపులా గల శిల్పాలను చూసిన తర్వాత అవి మనసులో నుంచి చెదిరిపోవడం చాలా కష్టమనే విషయం స్పష్టమవుతుంది. మొదటి ప్రాకారాన్ని దాటుకుని 2వ ప్రాకారానికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందంటే ఇది ఎంతటి వైశాల్యాన్ని కలిగిన ఆలయమనేది ఆలోచన చేయవచ్చు. ప్రధానమైన ప్రాకారానికి సంబంధించిన రాజగోపురం కూడా శిథిలమవుతూ ఉన్నప్పటికీ అలనాటి ఘనతను మనతో చెప్పడం కోసం నిరీక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ 2 రాజగోపురాలపై దశావతారాల మొదలు విష్ణులీలా విశేషాలు, రామాయణ, భాగవత సంబంధమైన శిల్ప చిత్రాలను మలచారు. ఇక్కడి ప్రతి శిల ఒక పేజీ, ప్రతి శిల్పం ఒక పుస్తకం అనిపించక మానదు. హంపిలో రామాయణ కాలనాటి పర్వతాలు మాతంగ పర్వతం, గంధమాదన పర్వతం కనిపిస్తాయి. ఈ 2 పర్వతాలకు మధ్యలో గల ప్రదేశంలో జరిగిన అపూర్వమైన ఆవిష్కరణ ఇది. అలాంటి ఈ ఆలయంలోని ప్రధానమైన ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత చుట్టూ చూస్తే
చెక్కు చెదరని ప్రాకార మండపాలు మనసును ఆకట్టుకుంటాయి. ప్రాకార మండపాల కోసం ఉపయోగించిన ప్రతి స్తంభం ఒక్కో కథను చెప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రధానమైన ఆలయానికి ఎదురుగా చిన్న రాతి మందిరం కనిపిస్తుంది. ఇక్కడ గరుత్మంతుడి మూర్తి ఉండేదనే విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ మందిరం ఖాళీగా దర్శనమిస్తుంది. ప్రధానమైన ఆలయానికి జోడించబడిన విశాలమైన మండపం పైకప్పు కూలిపోయి కనిపిస్తుంది. అయినా అలనాటి చరిత్రను చెప్పటానికి తాము సిద్ధంగానే ఉన్నామన్నట్టు శిల్ప విన్యాసాలతో కూడిన స్తంభాలు కనిపిస్తాయి. ప్రధానమైన ఆలయ ద్వారానికి ఇరువైపులా జయ విజయుల నిలువెత్తు మూర్తులు కనిపిస్తాయి. చాలా వరకు ఈ విగ్రహాలు దెబ్బతిన్నప్పటికీ అలనాటి శిల్పకళా వైభవాన్ని మన ఊహకు వదులుతాయి. ముఖమండపం, మధ్యమండపం, అంతరాలయం, గర్భాలయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే గర్భాలయంలో ఉండవలసిన నారాయణుడి మూర్తి మాత్రం కనిపించదు. ఖాళీగా ఉన్న గర్భాలయం మనసును భారం చేస్తుంది. ఎంతటి దివ్యమంగళమూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించి ఉంటారో, ఎంతటి మనోహరమూర్తి ఇక్కడ సమ్మోహితులను చేస్తూ దర్శనమిచ్చాడో అనిపిస్తుంది. విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళను ఒకచోటున రాసిపోసినట్టుగా వైకుంఠంలోని స్వామిని వేడుకొని నేరుగా ఇక్కడికి రప్పించారేమో అన్నట్టుగా శ్రీ మహావిష్ణువు మూర్తి ఉండి ఉంటుంది. మంత్రముగ్ధులను చేసే అలాంటి మూర్తి ఇక్కడ లేకపోవడం వెలితిగా, మనసుకు కాస్త నలతగా అనిపించక మానదు. ఇక్కడ భిన్నమైన శిల్పాలు, అదృశ్యమైన విగ్రహాలు, దెబ్బతిన్న గోడలు ఇవన్నీ కూడా ఒకప్పుడు జరిగిన మతపరమైన దాడులను మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. చరిత్రను చెరిపివేయడానికి, ఆధ్యాత్మిక వైభవాన్ని మసకపార్చడానికి చేసిన ప్రయత్నాలకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి. అయినా అలనాటి ఆనవాళ్లను నిలిపి ఉంచటానికి కాలాన్ని తట్టుకుని నిలబడిన కఠిన శిలలలో కారుణ్యం కనిపిస్తుంది. ఇక్కడి గర్భాలయంలోని శ్రీ మహావిష్ణువును తిరువేంగళనాథుడు పేరుతో ఆరాధించినట్టుగా చరిత్ర చెబుతోంది. అనునిత్యం స్వామివారికి పూజాభిషేకాలు జరిగేవి. విశేషమైన పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, వాహన సేవలు నిర్వహిస్తూ ఉండేవారు. హనుమ, గరుడ సేవలు, రథయాత్ర గొప్పగా జరిగేవనడానికి ఆధారాలు ఉన్నాయి. ఈ ఉత్సవాలను తిలకించడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చేవారని తెలుస్తోంది. విజయనగర రాజులు ఎందరు ఉన్నప్పటికీ అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణదేవరాయలే.
హంపీలోని అద్భుతమైన ఆవిష్కరణలు ఎక్కువగా జరిగింది ఆయన కాలంలోనే. అయితే ఈ ఆలయాన్ని మాత్రం ఆయన సోదరుడైన అచ్యుతరాయలు వారి కాలంలో నిర్మించినట్టుగా ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. అందువల్లనే ఆ తర్వాత కాలంలో ఈ ఆలయానికి అచ్యుతరాయ ఆలయం అనే పేరు పడిపోయింది. కృష్ణదేవరాయల వారికి సోదరుడే అచ్యుతరాయలు. 1529, 1542 మధ్యకాలంలో ఆయన పరిపాలన కొనసాగింది. కృష్ణదేవరాయల వారి మాదిరిగానే సంగీత, సాహిత్య, నృత్యాల పట్ల, ఇతర కళల పట్ల ఆయన ఎంతో ఆసక్తిని కనపరిచేవాడు. అలాగే ఆధ్యాత్మికపరమైన విషయాలలోనూ అంకితభావంతో వ్యవహరించిన తీరు మనకి కనిపిస్తుంది. రాజనాథ డిండిమభట్టు రాసిన అచ్యుతరామాభ్యుదయం అచ్యుతరాయవారి వ్యక్తిత్వాన్ని కళ్లముందుంచుతుంది. కృష్ణదేవరాయల వారి అనంతరం ఆయన సింహాసనం చుట్టూ అనేక రాజకీయ కుట్రలు జరిగినట్టుగా చరిత్ర చెబుతోంది. కృష్ణదేవరాయల వారి అల్లుడైన అళియ రామరాయలు సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఎంతగానో ప్రయత్నించాడు. ఆ విషయంలో అళియ రామరాయలకు ఆయన సోదరులు ఇద్దరూ అండగా నిలిచారు. ఇక కృష్ణదేవరాయల భార్యలైన చిన్నాదేవి, తిరుమలాదేవి కూడా అళియ రామరాయను సమర్థించారు. అయితే ప్రధానమైన పదవుల్లో ఉన్న అధికార వర్గం నుంచి, ప్రజల నుంచి కూడా అందుకు వ్యతిరేకత వ్యక్తమైంది. వాళ్లంతా అచ్యుతరాయల వారి పట్ల తమకి గల విశ్వాసాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. అచ్యుతరాయల వారిని చెరసాల నుంచి విడిపించి ఆయనను సింహాసనం దిశగా నడిపించారు. అలా అచ్యుతరాయల వారు సింహాసనాన్ని అధిష్ఠించారు. తిరుమల, శ్రీకాళహస్తి, విజయనగరాల్లో ఆయన 3 మార్లు పట్టాభిషేకం జరుపుకున్నారనడానికి ఆధారాలు ఉన్నాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఏ ప్రాచీన క్షేత్రానికి వెళ్లినా అక్కడ రాయలవారి పేరు వినిపిస్తుంది. రాజగోపురాలు, కళ్యాణ మండపాలు, నృత్య మండపాల నిర్మాణంలో రాయలవారు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మనకి కనిపిస్తుంది. కళాపోషణ, ఆధ్యాత్మిక సేవలకు సంబంధించిన విషయాల్లో రాయలవారిని అచ్యుతరాయలవారు అనుసరించడం మనకి కనిపిస్తుంది. రాయలవారి మాదిరిగానే అచ్యుతరాయలు తన పాలనా కాలంలో అనేక ఆలయాలను నిర్మించాడు. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన ఆలయాలను పునరుద్ధరించాడు. అలా తిరుమలతో పాటు అనేక క్షేత్రాలకు అచ్యుతరాయలు వారు అందించిన సేవలు కనిపిస్తాయి. అలాంటి అచ్యుతరాయలు వారు హంపీలోనూ తనదైన ముద్ర కనిపించేలా తిరువేంగళనాథ స్వామికి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నారు. అచ్యుతరాయల వారి దగ్గర అధికారిగా ఉన్న తిరుమల దేవ పర్యవేక్షణలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. హంపిలో ప్రధానమైన ఆలయాలకు ధీటుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. వైశాల్యం పరంగా, శిల్పకళ పరంగా ఆయన తీసుకున్న శ్రద్ధ కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణాన్ని పరిశీలనగా చూస్తే ఆ రోజుల్లో ఆధునిక నిర్మాణ శైలిలో ఈ ఆలయాల నిర్మాణం చేయించినట్టు అర్థమవుతుంది. తిరువేంగళనాథుడిగా శ్రీ మహావిష్ణువు ఆరాధించబడినట్టుగా చరిత్ర చెబుతోంది. రాయలవారి కాలంలో హంపీలో నిర్మించిన కళ్యాణ మండపాలు, నాట్య మండపాలు ప్రత్యేకతలు సంతరించుకుని కనిపిస్తూ ఉంటాయి. విజయనగర శిల్పకళా వైభవానికి అద్దం పట్టేలా ఆయన కాలంలో మండపాలను తీర్చిదిద్దారు. అదే తరహాలో అచ్యుతరాయల వారి కాలంలోనూ ఇక్కడి మండపాలను ఆవిష్కరించారు. పురాణ సంబంధమైన శిల్ప చిత్రాలతో పాటు అప్సరసలు, ఏనుగులు, సింహాలు, కాల్పనిక జీవులకు సంబంధించిన శిల్పాలను మనోహరంగా మలిచారు. హంపీపై మతేతర రాజులు దండయాత్ర చేయడానికి ముందు, అంటే ఈ ప్రదేశంలో చివరిగా నిర్మించిన ఆలయం ఇదేనని తెలుస్తోంది. ఆ సమయంలో జరిగిన దాడుల్లో ఈ ఆలయం పాక్షికంగా మాత్రమే దెబ్బతింది. గర్భాలయంలోని ప్రధానమైన మూర్తి
ఏమైందనేది మాత్రం తెలియదు. అయినా అలనాటి అందమైన నిర్మాణాల్లో ఒకటిగా అచ్యుతరాయ ఆలయం తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే ఉంది. అయితే ఇక్కడ ఇతర నిర్మాణాలకు ఈ ఆలయం దూరంగా ఉంది. అందువల్ల ఈ ఆలయం వరకు వచ్చే పర్యాటకులు తక్కువగానే ఉంటారు. ఈ కారణంగానే ఇక్కడ పెద్దగా సందడి కనిపించదు. ఈ ఆలయానికి చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. కోదండ రామాలయం నుంచి, పారి బసవన్నకి సంబంధించిన మండపం నుంచి అచ్యుతరాయ ఆలయానికి వెళ్లే మార్గాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మికతను, ఆహ్లాదాన్ని జోడిస్తే కలిగే ఆనందం వేరు. ప్రాచీనమైన నిర్మాణాలను పరిశీలించినప్పుడు ప్రశాంతత తోడైతే కలిగే అనుభూతి వేరు. అలాంటి ప్రశాంతతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణానికి అచ్యుతరాయల వారి ఆలయం ఒక అందమైన చిరునామాగా కనిపిస్తుంది. ప్రతి శిల, ప్రతి శిల్పం మనలను విజయనగర రాసుల కాలంలో విహరింపచేస్తుంది. ఆధ్యాత్మికపరమైన అనుభూతుల విందు చేస్తుంది. హంపీలోని ఇతర ఆలయాలతో పాటు అచ్యుతరాయ ఆలయాన్ని కూడా పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. రాయలవారి కాలంలో కఠినమైన శిలలపై రాసిన కమనీయమైన కావ్యం హంపి. రామాయణ కాలం నాటి ఆనవాళ్లను దగ్గరుండి చూపించే ఆధ్యాత్మిక గ్రంథం హంపి. అలాంటి హంపికి మరింత అందాన్ని తెచ్చింది, అడుగడుగునా అనుభూతులను పంచింది అచ్యుతరాయ ఆలయం. అలాంటి ఈ సుందరమైన ఆలయాన్ని విస్మయంతో వీక్షించవలసిందే, తన్మయత్వంతో ధరించవలసిందే. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకు రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి బస్సుల్లో హంపీకి చేరుకోవచ్చు. హంపీకి సమీప రైల్వే స్టేషన్గా హోస్పేట్, సమీప విమానాశ్రయంగా హుబ్లీ కనిపిస్తాయి. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.